హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. బీరకాయ పెసరపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మెంతికూర వేసుకోవాలి. మెంతికూర వేసుకొని మంచిగా మెంతికూర కూడా ఫ్రై అయిన తర్వాత బీరకాయలు వేసుకోవాలి. బీరకాయలు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఆయిల్ ఫ్రై అయినాక బీరకాయలు వేసుకోవాలి. బీరకాయలు మొత్తం ఫ్రై అయ్యి పచ్చివాసన పోయేంత వరకు బీరకాయలు కలుపుకొని మూత పెట్టుకోవాలి. బీరకాయలలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. తర్వాత పెసరపప్పు పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు వేసుకొని మంచిగా అటు ఇటు కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత మనం కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని కొంచెము ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 minutes అట్లా మగ్గనివ్వాలి. తర్వాత మనకు కావాల్సినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని తర్వాత మనం పెసరపప్పును ఒక 5 minutes అలా సిమ్లో ఉడికించుకోవాలి. తర్వాత మనకు పెసరపప్పు అనేది రెడీ అవుతుంది.